తిరుపతిలోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు గురువారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ఛాంబర్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తిరుపతిలో ప్రధాన కార్యాలయంతో కొత్త బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను అధికారికంగా సమర్పించారు. తిరుపతిలోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు గురువారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ఛాంబర్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తిరుపతిలో ప్రధాన కార్యాలయంతో కొత్త బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను అధికారికంగా సమర్పించారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, అలాగే కమిటీకి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రతిపాదన సమర్పణ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ లావకృష్ణదేవరాయల నాయకత్వం వహించారు. ప్రతిపాదనపై రైల్వే మంత్రితో సానుకూల చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుతో తిరుపతి ప్రాంతానికి రైల్వే సేవలు, మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.